నీ ఎదుట ఉన్న షిత్తీము నువ్వు దాటాలంటే నీ చేతిలో ఒక ఈట కావాలి. ఈ ఈట ఏమంటుందో తెలుసా? ఈ ఈట ఏమంటుందో తెలుసా? నేను దేవుని యందు ఆసక్తి గలవాడను. ఈ ఈట ఏమంటుందో తెలుసా? నేను దేవునికి ఏది ఇష్టం లేదో దాన్ని ఇష్టపడని వాడను. ఈ ఈట పట్టుకున్న ఈటకున్న ఆ పొదును, ఆ మొన ఏమంటుందో తెలుసా? తెగులను ఆపగలిగిన వాడను. కోపాన్ని మరులు గొల్పేవారు ఉన్నారు, కానీ ఈ రోజున దేవుని కోపాన్ని మళ్లించేవారు కావాలి. దేవుని కన్నీళ్లు పెట్టించేవారు ఉన్నారు, ఈ రోజున దేవుని కన్నీరు తుడిచేవారు కావాలి. ఈ రోజున దేవుని మనసును అర్థం చేసుకుని వారు ఉన్నారు. దేవుని మనసు ఏమిటో నీ ఇంటికి, నీ వాడకు చెప్పగలిగిన వ్యక్తిగా నీవే మారాలి. కలవరాల మధ్యలో, కన్ఫ్యూజన్స్ మధ్యలో ఉన్న నీ భక్తి నీకు దిక్సూచిగా మారాలి.